హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన ఊరి చెఫ్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 1 కేజీ మటన్ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన కుక్కర్ పెట్టి అందులో 5 చెంచాల నూనె పోసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నూనె వేడెక్కాక అందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఒక ఆకు, బిర్యానీ ఆకులు, అందులోకి అలాగే మిర్చిలేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 4 లేదా 5 మిర్చిలేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అందులో వేసుకోవాలి. కుక్కర్‌లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక చెంచా పసుపేసుకోవాలి. అలాగే 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. వన్ కేజీ మటన్ ముక్కలు కడిగి పెట్టుకున్న తర్వాత వాటిని కుక్కర్‌లో వేసుకోవాలి. మటన్ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ముక్కలని. ముందుగా వేసుకున్న పదార్థములు, ఇంగ్రీడియెంట్స్ మటన్ ముక్కకు బాగా అంటుకునే విధంగా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, పసుపు గిట్ల అవన్నీ మంచిగా బాగా పట్టుకునే విధంగా, మటన్ ముక్కకు బాగా పట్టుకునే విధంగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకోవాలి. 15 నిమిషాలు ఆగి తర్వాత మూత తీసి మరోసారి కలుపుకోవాలి కూరని. 20% కూర ఉడికిందండి. అందులోకి అలాగే ఒక చెంచా కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కూరకు బాగా పట్టే విధంగా. మటన్ ముక్కను బాగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసి మరలా కలుపుకోవాలి. కూర ఉడకడం కోసం సరిపడా నీళ్లు పోసుకోవాలి. మేమైతే చపాతీలోకి అలాగే అన్నంలోకి సూపు కావాలందున కూరలో వాటరు పోయాలి. ఆ కూరకి కారం మంచిగా ఘాటుగా ఉండేటట్టు బాగా కలుపుకోవాలి కూరకు పట్టే విధంగా. అలాగే చెంచుడు మసాలా మరియు ఒక చెంచుడు పచ్చి ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఒక చెంచాడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చినాక తీసి అందులోకి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఇదేనండి మటన్ కూర తయారు చేసే విధానం. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్